ఉద్యోగం చేయడానికి. వ్యవసాయమే గర్వంగా చేసేవాళ్ళు. అప్పట్లోనే రైతు బాగున్నాడు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత సమాచారం పెరిగినా కూడా రైతు నష్టాలకు పోవడానికి కారణం ఏంటంటే సమాచార లోపం. ఆ సమాచారాన్ని మనము తెచ్చుకోకపోవడము, దాన్ని పాటించకపోవడము, ఈ రెండు చేస్తున్నాం మనం. మన పద్ధతి మనదే మళ్ళీ. సో రైతు ఈ వ్యవసాయ రంగం సమస్యల్లో పడడానికి కారణం తన పాత్ర ఎక్కువ ఉందని గ్రహించినప్పుడే ఈ సమస్య నుంచి ముందు రైతు బయటపడతాడు. ఇంకొకటి, మీరు ఈ ఎరువులు కానీ క్రిమి సంహారకాలు కానీ కొనేటప్పుడు వాటి గురించి కూడా మీరు సమాచారం తెలుసుకోండి. తప్పనిసరి కావాలి. మీరు పూర్తిగా డీలర్ల మీద ఆధారపడకండి. ఏ ఉత్పాదన దేనికోసం వాడాలి, ఏ టెక్నికల్ దేనికోసం వాడాలి, ఎంత మోతాదు వాడాలి, ఇవన్నీ మీరు తెలుసుకోండి. పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడితే మీరు ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నేను మార్కెట్లో తిరిగినప్పుడు గమనించిన సమాచారం ప్రకారము, డీలర్ల వ్యవస్థలో కూడా 40% మంది మాత్రమే క్వాలిటీ ప్రోడక్ట్ని, నాణ్యమైన ఉత్పత్తులని అమ్ముతున్నారు. 60% మంది వాళ్ళకు అధిక లాభాలు ఏమొస్తాయో అవి అమ్ముతున్నారు. కాబట్టి మీరు ఆ డీలర్లను కూడా గుర్తించండి. ఎవరు నాణ్యత గల ఉత్పత్తులు అమ్ముతున్నారని చెప్పేసి 10 రూపాయలు ఎక్కువైనా సరే ఆ నాణ్యమైన ఉత్పత్తినే కొనండి. దానికంటే ముందు మీరు తెలుసుకోండి, అసలు ఏది నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ, అసలు ఏ ఉత్పాదన వాడాలి, ఎప్పుడు వాడాలి, ఈ సమాచారం మీరు తెలుసుకోండి. మీరు అడగాలి వెళ్ళి, నాకు ఇది కావాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుంటే వాళ్ళు ఇచ్చింది మీరు తెచ్చుకుంటారు. సో ఈ సమాచార లోపాన్ని సవరించుకోవాలి. ముఖ్యంగా కర్బనం, దీన్ని కాపాడుకోండి. నేను చెప్పాను కదా, 500 కేజీల పశువుల ఎరువు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరము వెయ్యలేని రైతు వ్యవసాయం చేయడం కూడా దండగా. 500 కేజీల పశువుల ఎరువు సంపాదించుకుంటే ఎకరానికి 1 గంట ప్రాసెస్. అది జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకునేది మీకు ఒక ఎపిసోడ్లో చేశాను నేను. అది చేసుకుని 1 గంట తర్వాత 10 రోజులు దాన్ని పక్కన పెట్టి, ఎప్పుడైతే పైరు వేస్తున్నామో దానికంటే ముందు చల్లుకొని భూమిని సేద్యం చేసుకోవాలి, కలి దున్నుకోవాలి. ఇది చేయడానికి ఓపిక లేదు మీకు. మళ్ళీ లబోదిబోమని వ్యవసాయంలో నష్టాలకి కారణం ఎవరు అన్నట్టు మనం వాళ్ళు ఎవరి మీద పడి ఏడుస్తాం. ఇది కాదు కదా, లోపం మన దగ్గర చాలా ఉంది కదా. కాబట్టి దీన్ని సవరించుకోండి. ఓపిక తెచ్చుకోవాలి. వ్యవసాయం చేయడం అంటే ఓపిక ఉండాలి. అసలు ఏం జరుగుతోంది, వ్యవసాయ రంగంలో వృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమి జరుగుతోంది, అక్కడ ఏం చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు. ముఖ్యమైన లోపం మన వ్యవసాయ విధానంలో ఉంది, మనం పంటలు వేసే విధానంలో ఉంది. దీన్ని సవరించుకుంటే దాని నుంచి వీలైనంత బయటపడతాం. మన దిగుబడి 30-40% పెరిగి తీరాలి. దానికోసం ఏం చేయాలో మీరు మొత్తం నేర్చుకోండి. నేను చెప్పింది అనేది కాకుండా ఇంకా